సైలెంట్ అయినా నిజాకి చెప్తున్నా. పోతా ఇను ఫస్ట్ ఏలు పెట్టి ఇట్లా ఇట్లా ఒత్తి ఇట్లా పట్టుకుంటావుగా, వేసేటప్పుడు ఇగో జస్ట్ ఇంతే అక్కడ పడ్డమంటే ఏలు పెట్టాలి. చెప్పిందాక నువ్వు గాలి ఉన్నప్పుడే ఇక ఇట్లా వేస్తావుగా, ఇట్లా అన్నప్పుడు ఏలు తీయాలి. బొట్టుకినేలు చుట్టినాక ఇస్తావు. ఇంకా రాకెట్ సైన్స్ ఉన్నట్టుంటుంది. ఇప్పుడు చెప్పింది అర్థమైంది. మరి పూర కిందకి జస్ట్ ఇట్లా త్రో, మా లైట్ త్రో. అదే దిగుతావు అట్లా కాదు బాబాయ్, కాడు పడకు నువ్వు. ఇది ఏలుందా దీని మీద పెట్టి ఇట్లా అది పట్టుకోవాలి. అది పట్టుకొని త్రో చేసేటప్పుడు ఏలు తీసేయాలి స్లోగా, మరీ ఫుల్ ఫోర్స్ మీద జస్ట్ లైట్ ఇట్లా అనుక అంతే. ఇట్లా అనుకే ఏలు పెట్టా అది సిక్కు తీయాల ఇటు గుంజు. నీ త్రో తప్పు చేసిన జర్రా చెప్తా నా దిగు బాగా చూడు. నీళ్ళు పడ్డాక కూడా ఇగో ఇట్లా ఉందా, ఇట్లా పట్టుకోవాలి. ఇక నా ఏళ్ళు ఎప్పుడు ఇస్తున్నా చూడు ఇంతే. అక్కడ పడ్డమంటే ఏలు పెట్టాలి. బ్రహ్మంగా దీని వస్తుంది అదే 2 రోజులు. నేను రా నేర్పిస్తా. 2,000 5,000 చేసుకో, మంచిగా ఒకటి కొనుక్కిస్తా తక్కువలో మామూలుది సింపుల్. వేస్తుంటే దగ్గర రొమాట ఇక్కడ వేసుకున్నా. పట్టుకో ఇట్లా పట్టుకో, లేపు ఏం కాదు పట్టుకో అంతే. రికార్డ్ వేసుకో పట్టుకో తిరుగు లాస్ట్ కిలో ఉంటుంది కొద్ది కిలో మీద ఏం ఇంట్లో పెద్దగా ఉంటాయి కదా. తినని కొరుకొస్తుంది కప్పమండి అయ్యింది. పడ్డా అరే అరే ఉందారా సో ఉందిరా అది. అరే నువ్వు పోయిందా సైలెంట్ అయినా నిజాకి చెప్తున్నా. 2 తినే గాలాలు ఒక్కటి నీకు హైలైట్ తెలుసా, గుంజినాక సైలెంట్ వస్తుంది. పొయ్యి దానికనే సప్పుడు ఇడిచిపోయిస్తాడు. అందుకని మేము ఒక చూస్తున్నాం పొయ్యిందిరా మళ్ళీ ఒకటి అని. అసలు విచిత్రానికి విచిత్రం ఇది. చిన్న పక్కకెట్టు గాలాలు బందోబస్తు దిగినాయి. ఇప్పుడైనా హైలైటర్ ఇది విడిచిపెట్టేది కూర వేయాల్సింది. హైలైట్ తెలుసా వేసినాగా కొట్టిన గుంజిన్నా కప్పకాడు కనిపించింది. నేను పోయిందా కూడా మీ ముఖాలు చూస్తున్నా మళ్ళోడు పోయిందిరా అని. మళ్ళీ ఉత్త గుంజుతుంటే అది వస్తుంది బిర్రుగా తాకుతుంది. ఇది జోక్ అబ్బా పెద్ద జోక్.